హై వ్యూర్స్. స్వాతంత్రం వచ్చింది ఎప్పుడండి మనకి? 1947 ఆగస్టు 15. దెన్ 1997 ఆగస్టు 15 నాటికి స్వర్ణోత్సవాలు జరుపుకున్నాం 50 సంవత్సరాలు. ఎట్ ద టైమ్ ఐ వాజ్ ఇన్ 8th క్లాస్. సో 8th క్లాస్లో ఉన్నప్పుడు స్వర్ణోత్సవాలు ఏంటి, స్వతంత్రం ఏంటి అన్నప్పుడు ఓహో స్వతంత్ర పోరాటమా 50 సంవత్సరాలు వచ్చిందా అన్నప్పుడు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మనం ఏం సాధించామని నేను అప్పుడు క్రాస్ చెక్ చేసుకున్నాను. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే ఆయన ఎలక్యూషన్ పోటీలు పెట్టారు, అంటే వక్తృత్వ పోటీలు, డిబేట్లు పెట్టేవాళ్ళు, ఎస్ రైటింగ్ పెట్టేవాళ్ళు. అప్పట్లోనే దేశానికి జనాభా అన్నది ఒక ప్రధాన సమస్య. జనాభా పెరగటంలో వచ్చే సమస్యలు ఏంటన్నట్టు, తర్వాత పొల్యూషన్, ఇవి ఉండేవి. డెవలప్మెంట్ అన్నప్పుడు ఒక మనిషికి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి అనేది ఉండాలి అన్నది ఆ రోజుల్లో నేను ఎస్ఐలో రాసేవాడిని. అలా ఆ సమయంలో నా కాళ్ళకి చెప్పులు ఉండేవి కాదు. నాకు చెప్పులు అంటే ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకెళ్ళాలి. ఊరిలో ఉన్నప్పుడు చెప్పులు అవసరం ఉంది అసలు. మా పల్లెటూరు, రోడ్లు కూడా బాగుంటాయి, నీట్గా చుట్టుపక్కల చెట్లు ఉంటాయి. ఎండాకాలంలో మరీ కాలుతున్నాయంటే అప్పుడు చెప్పులు అంతే, ఇరవై చెప్పులు వేసుకునే వాళ్ళం కదా మేము. స్కూల్ కూడా చెప్పులు లేకుండా వెళ్ళేది, అంత కింద కూర్చునేవాళ్ళం. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను నేను, చెప్పులనే ఉన్నాయి, బాగా కాళ్ళు కాలుతున్నాయి అన్నప్పుడు ఏదైనా ముళ్ళ కంచెల్లోకి వెళ్తున్నాం అప్పుడు చెప్పులు వేసుకోవాలి, అదర్వైజ్ వద్దు. ఇప్పుడు ఎందుకు ఇది అంతా చెప్పాను నేను? అరే పిల్లలమైనటువంటి మాకే ఆ రకమైన అవేర్నెస్ ఉంది. ఇక పెద్దలు అన్నప్పుడు పొలం పనులు చేస్తున్నప్పుడు ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పులు ఉంటాయి. పాంగి మిత్తు ఎవరు ఈమె? కొద్ది రోజుల క్రితం మన పవన్ కళ్యాణ్ గారు అల్లూరు సీతారామరాజు జిల్లాలో మన్యం పర్యటన చేస్తున్నారు. అడవి బాట, ఐ థింక్ తల్లికి వందనం అడవి బాట అనుకుంటా. అందులో భాగంగా ఈ డుమ్రిగూడ మండలం పెదపాడు పంచాయతీ ఆడకు వెళ్ళారు. అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు స్వాగతం చేయడానికి ఒక పెద్ద ఆవిడ వచ్చింది. ఆమె పేరు పాంగిమిత్తు. అలాగే చెప్పుల్లో మనిషి వచ్చేసి పెద్ద ఆవిడ, చాలా యాక్టివ్గానే ఉన్నారు. కానీ కాళ్ళకి చెప్పులు లేనటువంటి విధానం చూస్తే ఆ కాళ్ళకి గాయాలైనవి, కానీ ఆమె సంతోషంగా ఫీల్ అవుతుంది. ఏంటమ్మా ఇది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చలించిపోయాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, నాకే కాదు నాయన, ఊరిలో చాలామందికి చెప్పులు లేవు. చెప్పులు అంటే పెద్దోళ్ళు వేసుకునేవి, చెప్పులు అన్నప్పుడు డబ్బున్న వేసుకునేవి అన్నంత అమాయకత్వం ఆ రోజు వాళ్ళు చూపించారు. చూపించడం కాదు పాప, నిజమే అది. పవన్ కళ్యాణ్కి అసలు ఆ క్షణం అనిపించిందట, అసలు ఏంటిది అని. నిజంగా అండి, నేను మరలా చెప్తున్నా, పనికి మాలిన బుద్ధి బుర్రాలైనటువంటి శాడిస్టులు, సైకోగల్గాళ్ళు ఈ గిరిజనులను భయపెట్టి క్రైస్తవ మతంలోకి మార్చారు తప్ప వీళ్ళ కనీస అవసరాలు ఏవైతే అవి తీర్చలేదండి. మీరు వైఎస్ఆర్సీపీ మన్యం జిల్లాలో ఎలా గెలిచింది, ట్రైబల్స్ ఉన్న చోట ఎలా గెలిచిందంటే ఇదే, వాళ్ళు భయపెడతారు. మత ప్రచారం చేస్తున్నా కూడా మొత్తం భయపెట్టదే, మనం పాపులం, దేవుడు మనల్ని రక్షిస్తాడు, అద్దని ఇదని. పుట్టుకతో పాపులు ఏంటారు నాయన. సరే మత ప్రచారం కూడా మనకు తర్వాత మాట్లాడుకున్నది. ఇప్పుడు నేనేమంటున్నాను, ఆ గ్రామంలో అసలు సిచ్యువేషన్ ఏంట్రా బాబు అనుకుంటే, నిజంగా ఈ అమాయకులని, గిరిజనుల్ని దోచుకోవటమే. వారి దగ్గర ఉంటే వన సంపద ఏదైతుందో, అటవీ సంపద ఏదైతుందో తక్కువ రేటు కొని చేసి వాళ్ళు అమ్ముకోవటం. నాకు తెలిసి మౌన పోరాటమా, వినోద్ కుమార్ అను తర్వాత ఉషా కిరణ్ ప్రొఫెషన్స్ వాళ్ళది యమున అనుకుంటా. అందులో గిరిజనులు ఏం చేస్తారు, మేలిమేలు ఉత్పత్తులు అడవి నుంచి పట్టుకొస్తారు. వాటిని ఈ బయట ఉన్న వాళ్ళు వీళ్ళు ఎక్కువ రేటుకి, అంటే తక్కువ రేటుకి కొంటారు, వీళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. అంతేందుకండి, మొన్న ఈ మధ్య కూడా వైసీపీ హయాంలో కూడా ఈ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ఒక ఊరినే ఒక వడ్డీ వ్యాపారి ఏకంగా పదుల సంఖ్యలో వాళ్ళ యొక్క ఇల్లుని, భూముల్ని, వాళ్ళ దగ్గర నోటరీ లేదు, దాన్ని ఏం చెప్పాలి, పట్టా బుక్స్లు ఉంటాయి కదా, రిజిస్ట్రేషన్వి అన్నీ వాడి దగ్గర ఉన్నాయి. ఏంట్రా ఈ రకంగా అంటే, వాడు ఈ అమౌంట్ తక్కువే, వడ్డీ ఎక్కువ ఇచ్చేస్తాడు. వాళ్ళు అసలు ఇస్తామని అన్నా కానీ ఎందుకయ్యా ఇది మళ్ళీ తీసుకొని మళ్ళీ వేరేది ఇస్తాడు. ఇలా దాని అసలు రేటు ₹1,00,000 అనుకుంటే వీడు 10,000 రూపాయలు కొట్టేసేవాడు. చివరికి అది పెద్ద ఇష్యూ అయింది. అప్పుడు నా అసలు ఇస్తే చాలని చెప్పేసి అతనంటే ఇక అప్పుడు కేసులు ఏం పెట్టుకొని వదిలేశారు అతన్ని. యాక్చువల్గా ఈ గిరిజన భూములకు సంబంధించి, వారి హక్కులకు సంబంధించి అవన్నీ కూడా ఆల్మోస్ట్ రాష్ట్రపతికి లింక్ అయి ఉంటాయండి అవన్నీ. అయినా సరే ఇటువంటి ప్రజలు ఈరోజు స్వతంత్రం వచ్చి ఈరోజు మనకి దాదాపు ఎన్ని సంవత్సరాలు దాటుతుందండి, 70 సంవత్సరాలు దాటింది. మొన్న డైమండ్ జూబ్లీ కూడా చేసుకున్నాం. అయినా సరే ఇప్పటికీ సరే బట్ట అంటే ఇంకేదో ఉందనుకుందాం, కాళ్ళకి చెప్పు లేకపోవటం. మళ్ళీ వాళ్ళు తిరిగే పాపం అడవిలో కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయి, అండ్ ఏది పడితే అది కింద ఉంటాయి, రాళ్ళు రప్పలు.
ఆయన పాపం వాళ్ళకి చెప్పులు లేవండి. ఇక అప్పటికప్పుడు ఇక పవన్ కళ్యాణ్ వచ్చేసి వాళ్ళ టీంని ఆదేశించారు. ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరెవరికి చెప్పులు లేవో చూసి వారి సైజులు ఎంతో చూసి ఆర్డర్ ఇచ్చేసాడు అన్నారు. అలా నిన్న పవన్ కళ్యాణ్ టీం దగ్గరుండి మరి 350 మందికి చెప్పులు ఇంటింటికి వెళ్ళి అందించారు. వాళ్ళ ఆనందం అంతా ఎంత కాదు, ఎంత అంటే కాళ్ళకు వేసుకునే చెప్పుల్ని వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని కిరీటంలాగా ఫీల్ అయిపోయారు పాపం వాళ్ళు. అసలు నాకు ఆ అమాయకత్వం చూసి గుండె చివుక్కుమంది నాకు. వాస్తవానికి మార్నింగ్ వేరే వీడియోస్ ఇద్దామని చెప్పేసి నేను పెట్టుకున్నా. ఎప్పుడైతే ఇది నాకు కంటపడిందో మన కావ్యస్మరణ ఎక్కువ జనసేన వాళ్ళు చూస్తూ ఉంటారు అండ్ ఏపీలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ కావచ్చు ఏమైనా వాళ్ళు ఫాలో అవుతారు. సో ఇప్పుడు నేను మరలా అడుగుతున్నా, అసలు ఏంటిది? స్వతంత్రం వచ్చి అన్నాలైంది, రాజ్యాంగం మన కోసం మన చేత మన కొరకు రచించుకొని ఆ రాజ్యాంగ ఫలాలు ఇసలు ఇప్పటికి గిరిజనులకు అందుతున్నాయా? ఎంత దౌర్భాగ్యం ఉన్నా, ఎంత దరిద్రంలో ఉన్నాం. అసలు కాళ్ళకి చెప్పులు రా బాబు. అసలు అవి కూడా డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక పవన్ కళ్యాణ్ ఇచ్చే వరకు వాళ్ళకి చెప్పులు లేవంటే ఎంత దారుణం అసలు ఇది.